హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నెయ్యి తయారీకి నాటు ఆవు పాలు చాలా శ్రేష్టం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి నాటు ఆవు పాలు లేదా ఆవు పాలు చాలా విరివిగా దొరుకుతాయి. సిటీస్లో ఉన్న వారికైతే మోస్ట్లీ ప్యాకెట్ పాలే దొరుకుతాయి. నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా హెవీ క్రీమ్ ఉన్న ప్యాకెట్ పాలను తీసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? 1 లీటర్ ఆవు పాలను లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. మనకు ఏ పాలు అవైలబిలిటీ ఉంటుందో మన ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ గేదె పాలు కావచ్చు లేదా ప్యాకెట్ పాలే కావచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రాత్రి పూర్తిగా పెట్టుకోవాలి. మరుసటి రోజు తీస్తే పాలపైన చిక్కటి మీగడ మనం చూడొచ్చు. ఈ మీగడను మనం చేత్తోనే నిదానంగా తీసుకొని వేరొక బౌల్లో వేసుకుందాం. రోజు ఇలా మనం తీసుకుంటుంటే మంచి మోతాదులో మనకు మీగడ అనేది తయారవుతూ ఉంటుంది. గత 10 రోజులుగా నేను ఇలాగే మీగడ తీస్తూ ఇలా గిన్నెలోకి వేసుకున్నాను. మొత్తం మీగడని ఒకే బౌల్లోకి వేసేసుకుందాం. చాలా చక్కటి కలర్లో అయితే ఉంది కదా. మీగడలో ఏమాత్రం గట్టిదనం లేకుండా స్మూత్గా మనం ఇలా మ్యాష్ చేసేసుకుందాం. ఈ విధంగా స్మూత్గా చేసేసుకోవాలి. ఈ మీగడంతా మునిగేటట్లు నీళ్లు పోసుకోవాలి. వెన్న ఫామ్ అయ్యే వరకు ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి, లేదా మీరు మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు. కొంతసేపటికి ఈ విధంగా వెన్న తయారైపోతుంది. ఇలా తయారైన వెన్నను మనం మంచినీళ్ళల్లో ఒక 2-3 సార్లు అయినా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేయడం వల్ల నెయ్యికి పుల్లటి వాసన అనేది ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా వెన్న ముద్ద అయితే తయారైపోయింది కదా. ఈ వెన్న ముద్దని ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి వేసుకుందాం. స్టవ్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వెన్నని ఒక్కసారి కరిగేటట్లుగా కలుపుకుందాం. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటుంటే సరిపోతుంది. ఇంట్లోనే మనం ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది, ఎప్పుడూ తాజాగా ఉంటుంది. కాసేపటికి వెన్నంత నిదానంగా కరిగిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే మంచి నెయ్యి వాసన అయితే వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా అడుగంటినట్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యిని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. తర్వాత మీరు డైలీ యూజ్ చేసుకునే బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి మీరు కూడా గుమగుమలాడే నెయ్యిని తయారు చేసేసుకోండి.